తండేల్ గురించి మీరు చెప్పండి. అంటే దాని గురించి చెప్పాలంటే ఏముంది, రియల్ స్టోరీ అంటున్నారు మధ్య. మన ఇప్పుడు వైజాగ్ లాంగ్వేజ్ అసలు నిజంగా అది ఎలా ఉందంటే, ఒక వైజాగ్ లో పుట్టి పెరిగినట్టుగా ఆ లాంగ్వేజ్ కూడా సేమ్ అలాగే మాట్లాడుతాం ఇద్దరు కూడా. ఆ వర్షన్ కూడా చాలా బాగుంది, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. ఇంకొకటి ఆ సాంగ్స్, ప్రతి సాంగ్ రిలీజ్ అవుతా ఉంది, హైప్ అవుతానే ఉన్నాయి. కానీ ఆ సాంగ్స్ రాసినప్పుడు మాత్రం చాలా మంచిగా రాశారు. ఎందుకంటే ప్రతి సాంగ్ కి ఒక మెసేజ్ ఒక పెట్టాడు చివర్లో, అంటే ఒక అర్థం. ఇప్పుడున్న మ్యూజిక్ లో గజిబిజి గజిబిజిగా ఉంటుంది, కానీ ఇంత స్లోగా ఆ పాట వచ్చినా సరే చాలా పెద్ద మీనింగ్ చూపించాడు. ఆ పాట వల్ల చాలా మీనింగ్స్ వస్తున్నాయి, చాలా అర్థం వినపడుతున్నాయి, ప్రతి ఒక్కరు అర్థం చేసుకునేటట్టు ఉంది. చాలా మంది అంటున్నారు అంటే శ్రీకాకుళం స్లాంగ్ అది కాదు, అనవసరంగా సినిమాని ఎందుకు అంటే అని అన్నారు. అంటే నాగ చైతన్య గానీ సాయిపల్లి మాట్లాడుకునే మాటలు కరెక్ట్ అంటే ఆ స్లాంగ్ కాదని అంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం? శ్రీకాకుళం వాయిస్ కాదు అది, యాక్చువల్గా చెప్పింది కరెక్ట్. శ్రీకాకుళం వాయిస్ కాదు అది, అది వైజాగ్ పక్కన తిరువల్లి అని ఒక చిన్న పల్లెటూరు వాతావరణం వాయిస్ అది. అక్కడ ఎక్కువగా కూడా సముద్రంలోకి వెళ్ళే ఈ చేపలు పట్టే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఎక్కువ మంది ఏమి ఉంటారు, దగ్గర దగ్గర కూడా ఒక 20 కుటుంబాలు ఏమి ఉంటాయి వరుసగా. ఆ మన ఆర్కే బీచ్ నుంచి ఎప్పుడు తుఫాన్లు ఇవన్నీ వచ్చినా సరే ఎక్కువగా ఫస్ట్ గాయపడేది వాళ్ళే. సో వాళ్ళే ఎక్కువ అక్కడ ఉంటారు. సో వాళ్ళ వాయిస్ తీసుకొని అక్కడ జరిగిన స్టోరీని ఒక తండేలను టైటిల్ పెట్టి సినిమా అయితే తీశారు. మరి నాగ చైతన్య సాయి పల్లవి మంచి యాక్ట్ చేసింటారని అనిపిస్తుందా? అసలు కాంబినేషన్ చాలా బాగుంది నిజంగా. అసలు సాయి పల్లవికి నాగ చైతన్య గారికి పక్కా సెట్ అయింది. అసలు నిజంగా ఆ గెటప్ కూడా చాలా సెట్ అయింది హీరోకి. ఆ హీరోకే గానీ ఆ హీరోయిన్ డైలాగ్ వస్తుంది చెప్పేది, గుర్తల్లి వచ్చేస్తున్నా అన్న డైలాగ్ గానీ, ఆ డాన్స్ గే గానీ, ఆ నడుము తిప్పే విధానం గానీ, ఆ డాన్స్ అంటే మనం చెప్పక్కర్లా, వేరే లెవెల్. కానీ అసలు ఇందులో ఆ రకంగా చూస్తుంటే అసలు అమ్మో చూసే ఒక శివుడిది మైండ్ బ్లోయింగ్ నాకు. అసలు ఇంకా మామూలుగా ఇలా ఉంటే, ఇలా చూసామంటే థియేటర్ లో చూస్తే ఇంకా ఏ లెవెల్, ఇంకా ఇద్దరికి కూడా ఫ్యాన్ పేజ్ ఇంకా పెరిగిపోద్దని అయితే నాకు అనిపిస్తుంది. ఓవరాల్ గా సినిమా ఫస్ట్ డే కలెక్షన్ ఎంత రావచ్చు? 100 కోట్లు. మొత్తం టోటల్ 1 వీక్ లో ఎంత రావచ్చు? 1 వీక్ లో ఎంత రావచ్చు అది మనం చెప్పలేము భయ. వన్ డేనే 1 కోట్లు చెప్తున్నాను నేను, 100 కోట్లు అని చెప్తున్నానంటే అది ఇంకా నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు, నీవు వదిలేసాను అది. ఎందుకంటే అందరు ఏమంటున్నారంటే ఆల్రెడీ వెంకీ మామ స్టార్ట్ చేశాడు 2025లో ఫస్ట్ వెంకీ మామ స్టార్ట్ చేశాడు 300 కోట్లు 19 రోజులకు 300 కోట్లు కొట్టాడు. మరి అల్లుడు మామ కొట్టాడు కాబట్టి ఇప్పుడు అల్లుడు కూడా అంటే అదే మూల వెళ్ళిపోతాడు అని అంటున్నారు. మళ్ళీ దాన్ని అది కరెక్ట్ అయినా? ఆయన కొట్టాడు ఈయన కొట్టాడు అని కాదు. యాక్చువల్గా ఏంటంటే సినిమాలో ఒక్క పాయింట్ జనాలకి ఏమన్నా దొరికిందా దాన్ని తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడతారు. అది నచ్చలేదా, అది ఎంత కొన్ని కోట్లు పెట్టి సినిమా తీసినా సరే కిందకి తొక్కేస్తారు 100%. ఓవరాల్ గా సినిమా ఎలా ఉంటది? పడేసాడు అంతే. థ్యాంక్ యూ.